రాష్ట్ర గీతాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని, చిహ్నాలను మారుస్తారట. అది ఈజీ పని. ఎందుకంటే దానికి పైసా ఖర్చు కాదు, ఏం కాదు. ఇట్లా ఆదేశాలు ఇచ్చేస్తే అయిపోతాయి, మార్చేస్తారు. అన్ని శాఖలు వాళ్ళు మార్చుకుంటూ పోతారు. మరి మీరిచ్చిన హామీల సంగతి ఏం కానీ, మీరిచ్చిన హామీలను పక్కన పెట్టేసి ఇవి కొత్త కొత్త ఇష్యూలు తీసుకొచ్చి ముందర పెడుతున్నారు, అయిపోయాయి. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి పాలన చేత కాదు. రేవంత్ రెడ్డి పాలన చేయడానికి అనర్హుడు. ఇప్పుడు రాష్ట్రగీతం మారుస్తా అంటున్నారు. రాష్ట్రగీతం మారుస్తా అంటే రాష్ట్రగీతంలో ఏముంది? కాకతీయులు, చోళులు, రామప్పల మొత్తం ఉన్న దానిలో. మళ్ళీ చీనంలో మాత్రం ఆ ఆడవాళ్ళు తీసేస్తారంట. అసలు ఈయనకు ఎవరు సలహా ఇస్తున్నారు, ఈయనకు ఎవరు చెప్తున్నారు, ఏమీ అర్థమైతలేదు. ఒక తుగ్లక్ పాలన నడుస్తున్నది. సీదా చెప్పాలంటే అనుభవలేమి కొట్టినట్టు కనపడుతున్నది. అనుభవం ఉన్న వ్యక్తి ఏదైనా కానీ ఇలా ఇటువంటి దుందుడుకు నిర్ణయాలు కానీ ఇటువంటి చర్యలు కానీ చేయరు. రాష్ట్రగీతము, చిహ్నాలు పక్కన పెట్టండి సార్. మీరు ఇచ్చిన హామీ ప్రకారం 6 హామీలు క్లియర్ చేయండి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసేసి కొత్త కొత్త ఇష్యూలు తీసుకొచ్చుకొని ఒకరోజు టీజీ మారుస్తాం. అరే, మిమ్మల్ని మార్చే దినం దగ్గరలో ఉంది సార్. దయచేసి మీరు ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకు నిలబడండి. ఇవి కావు మారుస్తే ప్రజలకు సంతోషమయ్యేది. మీరు ఇచ్చిన హామీల ప్రకారం ఒకటి పూర్తి చేసుకోండి. మళ్ళీ మీకు 100 సీట్ల మీద ఇస్తారు తెలంగాణ ప్రజలు. కానీ ఇవేమి చేయకుండా మీరు ఈ చిహ్నాలు మార్చుడు, గీతాలు మార్చుడు, లోగోలు మార్చుడు, ఇవి ఏం లాభం సార్? సామాన్య మానవుడికి ఏం లాభం? ఇవి ఏం లాభం లేదు. నా ఘర్గానా ఘాట్కా అవుతుంది వాళ్ళ బతుకు.